మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనాన్ని కలిసి చదువుదాం. Gospel according to Matthew, chapter 16, reading all together, verse 18. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనాన్ని కలిసి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవనిరవని. మరొకసారి చదువుదాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములో దాని ఎదుట నిలవనిరవని. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్. సంఘము దేవుని హృదయ స్పందన. హృదయ స్పందన నిరంతరము క్రమబద్ధంగా జరిగే ప్రక్రియ. ఆదికాండం మొదలుకొని దేవుడు తన సంఘము కొరకై లయబద్ధమైన హృదయ స్పందనను వెల్లడి చేస్తున్నాడు. సంఘము దేవుని నివాస స్థలము, సంఘము దేవుని శరీరము, సంఘము దేవుని ఆలయము, సంఘము దేవుని పవిత్రురాలైన పెళ్లి కుమార్తె. ఈ అందమైన సంఘము కొరకు అత్యంత ఆకాంక్షణీయుడైన యేసుక్రీస్తు ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు దైవ కుమారునిగా భూమి మీద ఉద్భవించి, పాపమెరుగని వాడిగా జీవించి, పాపము మోసుకొనుట కొరకై శిలువ మీదికి వెళ్ళి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచుట ద్వారా యేసు ప్రభు యొక్క శిష్యులు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో ఆ యేసు ప్రభు మరణ, భూస్థాపన, పునరుత్థానములను ప్రకటించినప్పుడు ఆ సువార్తకు స్పందించిన వేల కొలది ప్రజలు మొదట సంఘముగా చేర్చబడిన సంగతి మనకు పరిచయం. దేవుడు కట్టే సంఘం స్థిరమైనది. దేవుడు కట్టే సంఘం శాశ్వతమైనది. దేవుడు కట్టే సంఘం ఆత్మీయమైనది. పాత నిబంధనలో దేవుని సంఘమునకు సాదృశ్యమైన ప్రత్యక్ష గుడారాన్ని కట్టడానికి దేవుడు తన దాసుడైన మోషేను ఏర్పరచుకొని మోషేకు మత్స్సుకు అనుగ్రహించాడు. తిరిగి దేవుని ఆలయము నిర్మించటానికి దేవుడు సంకల్పించినప్పుడు దేవుడు తన దాసుడైన సొలొమోనును వాడుకొని దేవుని మందిరము నిర్మించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు తన సంఘాన్ని కట్టడానికి తానే చొరవ తీసుకున్న విధానం అమోఘం. పాత నిబంధనలో దేవుని సంఘమును దేవుడు ఎన్నిక చేసుకున్న దాసులు కట్టారు. కొత్త నిబంధనలో దేవుని సంఘాన్ని దేవుని కుమారుడు కట్టడానికి బాధ్యత వహించాడు. ఆ దేవుని కుమారుని ద్వారా దేవుని సంఘముగా కట్టబడే భాగ్యము పాపాత్ములైన మానవులు యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందికి తీసుకురాబడినప్పుడు దేవుడు వారిని సిద్ధపరిచి ఆకర్షించి సంఘముగా కట్టుట్లో ఉన్న అమోఘమైన ఉద్దేశము చాలా గొప్పది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనములో కొత్త నిబంధనలో సంఘము అనే మాట మొదటిసారి వాడబడింది. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయము 17వ వచనములో సంఘము అనే మాట రెండవసారి కొత్త నిబంధనలో వాడబడింది. 4 సువార్తల్లో సంఘము అనే మాట కేవలం మత్తయి భక్తుడి చేతిలో నుండే జాలువారింది. బైబిల్ ఓ అమోఘమైన పుస్తకం. అందుకనే పాత నిబంధన మొదటి పుస్తకమైన ఆదికాండం 28వ అధ్యాయంలో దేవుని మందిరం అనే మాట వాడబడింది. అలాగే ఆఖరి పుస్తకం పాత నిబంధనలో మలాకి గ్రంథంలో దేవుని మందిరం అనే మాట చేత ముగించబడింది. దేవుని మందిరం యొక్క ఆరంభం, దేవుని మందిరం యొక్క ముగింపు పాత నిబంధన.
కొత్త నిబంధనకు వచ్చినప్పుడు సంఘం అనే మాట చేత కొత్త నిబంధనలో మొదటి పుస్తకమైన మత్తయి సువార్తలో ఆరంభించబడి సంఘము అనే మాట చేత ఆఖరి పుస్తకమైన ప్రకటన గ్రంథం ముగించబడినట్లు మనకు పరిచయం. కనుక పాత నిబంధనలు ఉన్న మందిరం, కొత్త నిబంధన యొక్క వ్యాఖ్యానమే సంఘము. సంఘం యొక్క ఆరంభముతో విశ్వాస జీవితం కొనసాగించి సంఘం యొక్క ముగింపుతో సత్యము. అధ్యాయము మొదటి 4 వచనాలు క్రైస్తవ జీవితంలో ఉన్న మొదటి మెట్టును జ్ఞాపకం చేస్తున్నాయి. అదే రక్షణ, సాల్వేషన్. 16వ అధ్యాయము 4వ వచనములో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక్రియను అడుగుతున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక్రియే కాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్లిపోయెను. సంఘం ఓ సూచక్రియతో ఆరంభించబడుతుంది. అది పాత నిబంధనలో యోనా సూచక్రియ, కొత్త నిబంధనలో యేసు ప్రభువుని గుర్చిన సూచక్రియ. సూచక్రియలు అంటే ఇష్టపడేవారు కోకొల్లలు. ఆ సూచక్రియలను కళ్ళతో చూడాలని, వాటిని గురించిన విషయాలు చెవులతో వినాలని, ఆ అనుభవాలు హృదయంలో పదిలం చేసుకోవాలని పరుగులు తీసేవారు విస్తారం. యేసుక్రీస్తు ప్రభు దినాల్లో ఈ శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు వారిని సూచక్రియ అడుగుటానికి ఇష్టపడి వచ్చారు. ఆ పరిసయ్యులు, సద్దుకాయలు, శాస్త్రులు ఇలాంటి వాళ్ళు యేసు ప్రభువుని సూచక్రియల కొరకే వెంబడించేవారు. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడినవారు. దేని కొరకు ప్రత్యేకించబడినవారు? రక్షణ లేకపోయినా 5 విధానాల్లో వారు ప్రత్యేకించబడినవారు. మొదటిది, మోషే ధర్మశాస్త్రమును ఎత్తిపట్టుట కొరకై ప్రత్యేకించబడిన వాళ్ళు. రెండవది, యూదుల యొక్క సనాతన పద్ధతులను ఎత్తిపట్టుట కొరకై ప్రత్యేకించబడిన వాళ్ళు. మూడవది, యూదా మతము కొరకై ప్రత్యేకించబడిన వాళ్ళు. నాలుగవది, ఉపవాసం వాళ్ళు. ఐదవది, తమను తాము కనపరుచుకోవటానికి ప్రత్యేకించబడిన వాళ్ళు. ఈ 5 రకాలైన ప్రత్యేకత వారికి ఉంది, కానీ ఆ ప్రత్యేకతకు ఆద్యుడైన దేవుడు వారికి లేకపోవట విషాదకరమైన సంగతి. అలాగే రెండవ గుంపు సద్దూకైలు, దేవుని యొక్క పునరుత్థానం లేదని బలముగా వాదించే ప్రజలు. ఇలాంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాకు ఒక సూచక్రియ కనపరచుము అన్నారు. సూచక్రియ అడిగే వారందరికీ యేసు ప్రభు సూచక్రియలు, అద్భుత కార్యాలు చూపించటం లేదు. సూచక్రియ అడిగిన వారిని యేసు ప్రభు తన నోటి నుండి సంబోధించిన మాట చాలా కష్టతరమైనది. ఏంటా మాట? 16:4 వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియ నడుగుతున్నారు. అంటే సూచక్రియను అడిగే వాళ్ళు ఎవరు? నా నోటి నుండి చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎందుకో దేవుడి కఠినమైన పదం వాడాడు. సూచక్రియను అడిగేవారు ప్రతి తరములోనూ ఈ 2 కఠినమైన మాటకు పిలువబడటానికి ఇష్టలు అంటే తప్పంటారా? బహుశా ఈ దినాన్ని కూడా నువ్వు దేవుని ఏదో సూచక్రియ అడుగుతూనే ఉన్నావు. దేవుని సూచక్రియ అడిగేవారంతా వ్యభిచారులైన చెడ్డతరం వారు. అయితే మరి సూచక్రియలు జరిగించేవారంతా, దాని గురించి ఇప్పుడు మనం ప్రస్తావించట్లేదు. కానీ యేసుప్రభు ఒకే ఒక సూచక్రియని గురించి మాట్లాడుతూ వచ్చాడు. అది యోనాను గురించిన సూచక్రియ. అది కొత్త నిబంధనలో యేసుప్రభు చేసే సూచక్రియ. అదే యేసుప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము. అదొక్కటే చాలా ప్రాముఖ్యమైన సూచక్రియ. ద మిరకిల్ ఆఫ్ ఆల్ ద మిరకిల్స్ ఇస్ ద మిరకిల్ ఆఫ్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అద్భుతాలన్నిటికంటే మహాద్భుతం యేసుప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము. అది దేవునికి సంబంధించి. మానవునికి సంబంధించి ద మిరకిల్ ఆఫ్ ఆల్ ద మిరకిల్ ఇన్ ఎ హ్యూమన్ పర్స్పెక్టివ్ ఈజ్ బీయింగ్ బార్న్ అగైన్. మానవుడు తిరిగి జన్మించుట ఉత్తమోత్తమైన సూచక క్రియ.
ఎందుకు మానవుడు తిరిగి జన్మించుట ఓ మంచి సూచక్రియ? కనీసం 3 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే, తిరిగి జన్మించుట అనేది మానవుని యొక్క లోతైన అక్కరను తీరుస్తుంది. ఇట్ మీట్స్ ద డీపెస్ట్ నీడ్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. మానవుని హృదయంతరంగంలో ఉన్న అక్కరేంటి? పాపాలు క్షమించబడి దేవుడు మానవుని హృదయంలో ఉన్న శూన్యాన్ని ఆక్రమించుట. అది తిరిగి జన్మించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. రెండవది, ఈ సూచక్రియ ఎందుకు చాలా ఉన్నతమైనది? దిస్ మిరకల్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. ఈ సూచక్రియ నిత్యత్వము కొరకు ఉండే సూచక్రియ. ఊహించండి, మనకేదైనా జబ్బు చేసింది, సరే ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచినాడు, తిరిగి ఆ జబ్బు నయం కావచ్చు, మళ్ళీ ఇంకో జబ్బు రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళినప్పుడు తిరిగి జబ్బులు మనకు పరలోకంలో కనబడవు. ఎందుకంటే పరలోకంలో భౌతికమైన దేహం లేదు కనుక భౌతికంగా కనబడే స్వస్థత సూచక్రియ అనేది కేవలం తాత్కాలికమైనదే, భూ సంబంధమైనదే, మానవం దాకా మాత్రమే పనికొచ్చేది. మానవం తర్వాత పనికొచ్చే సూచక్రియ ఏదైనా ఉందా అంటే అదొక్కటే, అదే రక్షణ అనే సూచక్రియ. ఆ సూచక్రియ మనం అనుభవించినప్పుడు, రక్షించబడిన తర్వాత కూడా నిత్యత్వములో మనకు ప్రవేశం కలిగించే సూచక్రియ అది. మూడవది, సూచక్రియ ఉన్నతమైంది. కారణం ఏంటంటే, ద హైయెస్ట్ ప్రైస్ వాజ్ పెయిడ్ ఫర్ దిస్ మిరకల్. ఈ సూచక్రియ కొరకు గొప్ప క్రయము చెల్లించబడింది. ఆ క్రయమే యేసు ప్రభు యొక్క పరిశుద్ధమైన రక్తము శిలువలో కార్చబడుట. ఈ భూమి మీద జరిగే ఇంకే సూచక్రియలు ఈ మూడంతల విషయాన్ని ప్రస్తావించని కారణం చేత అవన్నీ ఘనమైనవి కాదు. ఒకవేళ మాట ద్వారా నీకు స్వస్థత వస్తుంటే దానికి చెల్లించిన క్రయము కేవలం శూన్యమే. ప్రార్థన ద్వారా నీకు స్వస్థత వస్తుంటే దానికి చెల్లించిన క్రయము కేవలం శూన్యమే. ఒకవేళ బోధ ద్వారా నీకు స్వస్థత వచ్చింటే దానికి చెల్లించిన క్రయము కేవలం శూన్యమే. అయితే మానవుడు పాపంలో జీవిస్తున్నప్పుడు ఆ పాపంలో నుండి మానవుని రక్షణానందం తీసుకురావడం కొరకై యేసుప్రభు బోధ సరిపోలేదు, యేసుప్రభు యొక్క అద్భుత కార్యాలు సరిపోలేదు, యేసుప్రభు 3.5 సంవత్సరాల పరిచర్య సరిపోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మీదకి వెళ్లి మన పాపాలన్నింటినీ భరించి మన కొరకే దెబ్బలు తిని శిలువ శ్రమను అనుభవించి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు మాత్రమే మానవునికి పాప క్షమాపణ సంప్రాప్తం చేయటానికి దేవుడు సిద్ధపరిచిన మార్గం సరళము చేయబడింది. కనుక మానవుడు రక్షణ అనే సూచక్రియను అనుభవించినప్పుడు తన జీవితంలో సూచక్రియలన్నిటికంటే మించిన సూచక్రియ, ఆశ్చర్యకార్యములకు మించిన ఆశ్చర్యకార్యము అనుభవించాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక మానవుడు ఈ ఆశ్చర్యకార్యమును కోరుకొనకుండా ఇక భౌతికమైన ఆశ్చర్యకార్యములు కోరుకునేంత దాకా యేసుప్రభు ఏం చెప్పాడంటే, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుతున్నారు. ఎన్నిసార్లు నువ్వు సూచక్రియను అడిగావు? నీ వ్యక్తిగతంగా సూచక్రియను అడిగావు, కుటుంబంగా సూచక్రియను అడిగినావు, సంఘముగా సూచక్రియను అడిగినావు. మరి బహుశా వారంతా ఈ లిస్టులోకి వస్తారేమో. యోనాను గూర్చిన సూచక్రియ తప్ప మరి ఏ సూచక్రియ మీకు అనుగ్రహించబడదు. యోనా పాత నిబంధనలో, కొత్త నిబంధనలో పరలోకపు యోనా యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధన యోనా అమిత్తయ్య కుమారుడు, కొత్త నిబంధన యోనా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధన యోనా దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది, యేసు ప్రభు దగ్గరికి ఆయనే వాక్యమై ఉన్నాడు. పాత నిబంధన యోనా దేవుని యొక్క వాక్కుకు భిన్నముగా దేవుని మార్గమునకు వేరుగా ప్రయాణం చేశాడు. కొత్త నిబంధన యోనా అయిన యేసు ప్రభు దేవుని మార్గములో ప్రయాణం చేశాడు. యోనా సముద్ర మార్గములో ప్రయాణం చేశాడు. యేసు ప్రభు పరలోకంలో నుండి భూమి మీదకి ప్రయాణం చేశాడు. యోనా ఓడలో ఉన్నాడు, యేసు ప్రభు లోకములో జీవించాడు. యోనాను బట్టి తుఫాను వచ్చింది, యేసు ప్రభువును బట్టి తుఫాను నిమ్మడము చేయబడింది. యోనాను బట్టి ప్రజలు ఇబ్బంది పడసాగారు, యేసు ప్రభువును బట్టి ప్రజలు ఆశీర్వాదంలోనికి వచ్చారు. యోనా తీసివేయబడి సముద్రములో వేయబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద వేయబడ్డాడు. యోనాను సముద్రంలో ఉన్న మత్స్యము మృంగివేసింది, యేసుక్రీస్తు ప్రభువును భూమి దాచుకుంది. యోనా సముద్ర గర్భంలో, చేప గర్భములో నుండి ప్రార్థన చేశాడు, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద నుండి ప్రార్థన చేశాడు.
యోనా అవిధేయత చూపించాడు, యేసు ప్రభు విధేయత చూపించాడు. యోనా తిరిగి నినివే పట్టణపు ఒడ్డున కక్కివేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని చేత 3వ దినాన లేపబడ్డాడు. యోనా నినివే పట్టణంలోనికి వెళ్లి సువార్త ఒక్క దినం ప్రకటించాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి సువార్తను 3.5 సంవత్సరాలు ప్రకటించినాడు. యోనా ఒక్కడే ప్రకటించినాడు. యేసు ప్రభు 12 మంది శిష్యులతో కలిసి ప్రకటించినాడు. యోనా ప్రకటనలో ఇక 40 దినములలో నినివేన పట్టణము నాశనమగును, అక్కడ యేసు ప్రభు రక్తం గాని కృప గాని దేవుని యొక్క ప్రేమ గాని జాలి గాని దయ గాని లేని సువార్త యోనా ప్రకటించినాడు. యేసు ప్రభు యొక్క సువార్తలో ఆయన పెదవుల్లో నుండి దయారసము పోయబడినట్లున్నది. ఆయన కన్నులు కనికరముతో నింపబడి ఉన్నాయి. కనుక ఆయన సువార్తంతా కనికరముతో దయతో నింపబడింది. యోనా ఒక్క దినాన సువార్త ప్రకటిస్తే దాదాపు 1,20,000 మంది రక్షించబడ్డారు. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి అది మొదలుకొని ఇప్పుడు దాకా ప్రకటిస్తూనే ఉన్నాడు. యోనా ప్రజలు రక్షించబడిన దాన్ని చూసి ఓ సోర చెట్టు కిందకెళ్లి కూర్చున్నాడు. యేసు ప్రభు ప్రజలు రక్షించబడుతున్న దాన్ని చూసి పరలోకపు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఆ దేవుని సన్నిధిలో కూర్చుండి ఉన్నాడు. యోనా కోపముతో కూర్చుండి కోపించుట న్యాయమే అన్నాడు. యేసు ప్రభు ప్రార్థన చేస్తూ పరలోకములో కూర్చున్నాడు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. పాత నిబంధన యోనా 1,20,000 మందికి ఆశీర్వాదం తీసుకుని వస్తే, కొత్త నిబంధన యోనా తరతరముల ఆశీర్వాదం తీసుకుని వస్తూనే ఉన్నాడు. పాత నిబంధన యోనా ఒక్క రోజు ప్రకటిస్తే, కొత్త నిబంధన యోనా యేసుక్రీస్తు ప్రభువు ప్రకటిస్తూనే ఉన్నాడు. యోనా అవిధేయతను బట్టి ఆశీర్వాదంలోనికి ప్రజలను తెచ్చాడు. యేసు ప్రభు విధేయతను బట్టి ప్రజలను ఆశీర్వాదంలోనికి తీసుకుని వస్తున్నాడు. ఈ ఆశీర్వాదము రక్షణ ఆశీర్వాదం. ఈ సూచక్రియ నీ జీవితంలో జరిగిందా? ఈ పరలోకపు యోనా అయిన యేసు ప్రభువుని అంగీకరించినావా? పాపక్షమాపణ మారు మనస్సు పొందితే అప్పుడు నీవు సంఘములో భాగముగా చేయబడతావు. యేసు ప్రభు రక్తం మాత్రమే నీ పాపాన్ని కడిగి శుద్ధీకరిస్తుంది. యేసు ప్రభు వారి యొక్క రక్తానికి వలపట పాపక్షమాపణ మారు మనస్సు లేదు. యేసు ప్రభు యొక్క రక్తానికి వలపట మానవుడు తీర్పులో ఉన్నాడు. యేసు ప్రభు సిలువకు వెలుపట మానవుడు శాపములో ఉన్నాడు. యేసు ప్రభుకు వెలుపట మానవుడు నిరీక్షణకు దూరంగా ఉన్నాడు. ఈ మధ్యాహ్నము దేవుడు నిన్ను ప్రేమించి ఈ సంఘముగా నిన్ను కట్టాలని కోరుచున్నాడు. దేవుడు నిన్ను కట్టాలంటే మొదటి మెట్టు రక్షింపబడుట అవసరం, సాల్వేషన్. రెండవది మత్తయి సువార్త 16వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం దాకా యేసు ప్రభు ఒక ప్రాముఖ్యమైన సంగతి గురించి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 5 నుండి 12వ వచనం దాకా ఓ ప్రాముఖ్యమైన విషయం. 6వ వచనం, అప్పుడు యేసు చూచుకొనిడి పరిసయ్యులు సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. సెపరేషన్, ప్రత్యేకించబడుట. ఎవరు మొదటి 4 వచనాల్లో రక్షణానుభవంలోనికి వచ్చినారో వారిప్పుడు ప్రత్యేకించబడే అనుభవంలోనికి రావాలా. ఎవరి నుండి వారు ప్రత్యేకించబడాలా? శాస్త్రుల నుండి. ఎవరి నుండి వారు ప్రత్యేకించబడాలా? పరిసయ్యుల నుండి. ఎవరి నుండి వారు ప్రత్యేకించబడాలా? సద్దూకయ్యుల నుండి. వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? 16 వీళ్ళే కనిపిస్తున్నారు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపమని ఆయనను అడగగా, శోధించే వాళ్ళెవరు? శాస్త్రులు, పరిసయ్యులు. శోధించుకునకుండా విధేయత చూపించేవారెవరు? యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన శిష్యులు. ఇప్పుడు మనం పరిసయ్యులము సద్దూకయ్యులమా? యేసు ప్రభువును వెంబడించే శిష్యులమా? యేసు ప్రభుని శిష్యులు వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి నుండి కోరే సంగతి ఏంటంటే ప్రత్యేకంగా ఉండుడి. మనం రక్షించబడిన తర్వాత మనం ప్రత్యేకించబడితేనే దేవుడు మనల్ని తన కొరకైన సంఘముగా కట్టగలడు. మనము రక్షించబడిన తర్వాత ఇంకా ప్రత్యేకించబడకుండా తిరిగి మన పాత పద్ధతులు, పాత స్నేహము, పాత అలవాట్లు, పాత ప్రాంతాలు, పాత మాటలు, పాత సంభాషణ, పాత జీవితంలో ఉన్నంత కాలము దేవుడు మనల్ని తన కొరకైన సంఘముగా కట్టలేడు. అదే దేవుడు మన జీవితాల్లో కోరుతున్నాడు. ప్రత్యేకించుట, డైవనైజము, ఈ సెపరేషన్, డివిజన్ అనే మాట ఎక్కడ వాడబడింది? ఎవరు దీన్ని చేస్తారు?
ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. లెట్ దెర్ బి లైట్, వెలుగు కలుగునుగా అని దేవుడు పలికాడు. పలికిన వెంటనే ఆ తర్వాత ఏం చేశాడు? దేవుడు చీకటిని వెలుగును వేరు చేశాడు. సెపరేషన్ ఇస్ ద ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్. ప్రత్యేకపరచుట అనేది దైవ నియమము. సాతాను ఏం చేస్తాడు? డోంట్ బి సెపరేటెడ్, బీ కాంప్రమైజ్, బీ మింగిల్ విత్ ద పీపుల్. దాంట్లో నువ్వు ప్రత్యేకంగా ఉండవలసిన పని లేదు. పర్వాలేదు, చీకటి వెలుగు ఒకటేనండి, పర్వాలేదు పాపము పరిశుద్ధత ఒకటేనండి, పర్వాలేదు లోకము సంఘం ఒకటేనండి, పర్వాలేదు యేసుప్రభు బిడ్డలు యేసుప్రభు కాని వాళ్ళు ఒకటేనండి, పర్వాలేదండి. దిస్ ఈస్ ద వర్షన్ ఆఫ్ డెవిల్. సాతాను యొక్క పద్ధతి ఇది. దేవుడేమంటాడు? లేదు, వెలుగు చీకటి నుండి వేరు కావాల్సిందే, పగలు రాత్రి నుండి వేరు కావాల్సిందే, పరిశుద్ధులు అపరిశుద్ధుల నుండి వేరు కావాల్సిందే, సంఘం సమాజంలో నుండి వేరు కావాల్సిందే, పరిశుద్ధుల పాపములో నుండి వేరు కావాల్సిందే, దైవత్వము దయ్యములో నుండి వేరు కావాల్సిందే, పరలోకం పాతాళములో నుండి వేరు కావాల్సిందే. ఇది దైవ నియమము. మనం ఎంతవరకు వేరు కాకుండా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటామో అంతవరకు దేవుడు మనల్ని కట్టడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు కట్టున్నాడు ఎంత ధన్యుడు. దేవుడు కట్టు కుటుంబం ఎంత ధన్యకరమైనది. దేవుడు కట్టు సంఘం ఎంత ఆశీర్వాదకరమైనది. దేవుడు కట్టడానికి ఆహ్వానిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించకుండా తృణీకరించే మానవుడు ఎంత శాపగ్రస్తుడు. దేవుడు కట్టడానికి అనుగ్రహిస్తున్న ఆహ్వానాన్ని అంగీకరించకుండా త్రోసిపుచ్చే కుటుంబం ఎంత ఘోరమైనది. దేవుడు కట్టడానికి ఆహ్వానిస్తున్నప్పుడు అంగీకరించకుండా దూరంగా పారిపోయే సంఘం ఎంత నాశనంని కోరి తెచ్చుకునేది. బైబిల్ కొత్త నిబంధన 1వ పుస్తకంలోనే దేవుడు మానవుని కట్టాలని కోరుచున్నాడు. నేను కట్టేదను అంటే అర్థం ఏంటి? అది కట్టబడలేదు అని అర్థం. అంతవరకు అది వేరువేరుగా ఉంది. రక్షించబడ్డావు, దూరంగా ఉన్నావు, ఏదో ఒక ఊర్లో రక్షించబడ్డావు, ఇంట్లో ఒక్కళ్ళవే రక్షించబడ్డావు, గ్రామంలో ఒక్కళ్ళవే, ఓకే నీ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక్కళ్ళవే రక్షించబడ్డావు. నీవు ప్రత్యేకంగా వస్తే దేవుడు నిన్ను కట్టాలని కోరుతున్నాడు. చాలా మంది ఒంటరిగానే ఉంటున్నారు, వారు కట్టబడట్లేదు. మా ఇంట్లో మేము రక్షించబడ్డామండి, పర్వాలేదు చాలదండి. మా వీధిలో నేను ఒక్కడినే రక్షించబడ్డాను చాలదండి. మా ప్రాంతంలో నేను ఒక్కడినే రక్షించబడ్డాను చాలదండి. నువ్వు కట్టబడకుండా ఉంటే నువ్వు నివాస స్థలముగా ఎలాగ మార్చబడతావు? ఊహించండి, ఒక రాయి ఉంది, ఒకే రాయి ఒకే దగ్గర ఉంది అనుకోండి, దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా? అది రాయిని ప్రజలు చూడటానికి అవసరం ఉంటుందేమో, కానీ అలాంటి రాళ్ళు కొన్ని సమకూర్చి వాటిని ఒక కట్టడంగా నిర్మిస్తే ఆ కట్టడంలో మనుషులు నివసించడానికి ఎంత ఇష్టపడతారు. అప్పుడు ఆ కట్టానికి ఎంత ఆశీర్వాదం వస్తుంది, అప్పుడు ఆ కట్టానికి ఎంత అందం వస్తుంది, అప్పుడు ఆ కట్టానికి ఎంత సార్థకమవుతుంది. దేవుడు రక్షించిన నిన్ను సమిష్టిగా సంఘముగా కట్టాలని కోరుచున్నాడు. చీకట్లో నుండి బయటకు వచ్చేయి, పాపంలో నుండి పరిశుద్ధతలోనికి వచ్చేయి, దయ్యం యొక్క స్వభావంలో నుండి దేవుని యొక్క స్వభావంలోనికి వచ్చేయి. ఈ లోకంలో కలిసిపోతున్నావు, దాంట్లో నుండి నువ్వు బయటికి రా. సాధారణ నీకేం చెప్తాడంటే, పర్వాలేదు, నువ్వు ఇక్కడున్నా కట్టబడగలవు, చీకటిలో కట్టబడగలవు, పాపములో కట్టబడగలవు, లోకములో కట్టబడగలవు, అక్కడికి వెళితేనే కట్టబడాలని ఏం లేదు అనే మాటలన్నీ సాతాను నీ చెవులో గురుగుల విత్తుటతో సమానమన్న సంగతి మరిచిపోవద్దు. దేవుడు ఎప్పుడైనా మానవుని ఏం చేయాలంటే కట్టాలని కోరుతున్నప్పుడు తిరిగి రావాలని కోరుతున్నాడు. యాకోబు దేవుని కొరకై ఒక బలిపీఠం కట్టాలని కోరాడు. ఆదికాండం 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో అన్నాడు, నీవు లేచి ఆ స్థలానికి వెళ్ళు. అప్పుడు యాకోబు అన్నాడు, మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. ఏం చేయటానికి బేతేలు? అక్కడ దేవుని ఒక బలిపీఠం కట్టడానికి. కనుక దేవుని యొక్క ప్రజలుగా మనం కట్టబడాలంటే, దేవుడు మనం మధ్యలో నివాసం చేయాలంటే నీవు నేను ప్రత్యేకించబడవలసిన అవసరం ఉన్నదన్న సంగతి మరిచిపోకూడదు. మనం ప్రత్యేకించబడకపోతే దేవుడు మన మధ్యలో నివాసం చేయడు. మనం ప్రత్యేకించబడిన పరిస్థితుల్లో అనేక కష్టతరమైన పరిస్థితులు ఉండవచ్చు. దానియేలు గ్రంథంలో షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఉన్నారు. వారి ముగ్గురు ప్రభు కొరకు బలమైన కారణాలుగా నిలబడిన కారణం చేత దురాయన ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన బంగారు ప్రతిమకు నమస్కరించము ఓ నెబుకద్నెజరు అని తిరస్కరించినప్పుడు వారిని తిరిగి వారితో కట్టాలని కోరుతున్నాడు. గాడ్ కెన్ బిల్డ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద ఫైర్. దేవుడు కుటుంబం బహుశా నువ్వు అనుకోవచ్చేమో, నేను మా ఇంట్లో నుండి బయటకు వస్తే, మా ప్రాంతంలో నుండి బయటకు వస్తే, మా సమాజంలో నుండి బయటకు వస్తే నన్ను వెలివేస్తారేమో. ఎప్పుడు ప్రజలు నిన్ను వెలివేస్తారో అప్పుడు ప్రభువు నీ దగ్గరికి వస్తాడు. ఎప్పుడు ప్రజలు నిన్ను పట్టుకొని ఉంటారో అప్పుడు ప్రభువు నీ యుద్ధ నుండి దూరంగా ఉంటాడు. యోహాను సువార్తలో మనకు చాలా పరిచయమైన ఓ భాగం మనకు తెలుసు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడైన ఓ వ్యక్తి ఉన్నాడు.
ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ వ్యక్తిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. నాకు తెలిసి సువార్తల్లో పుట్టి గుడ్డైన వ్యక్తి ఈ ఒక్కడే, పుట్టుకతో ఇలాంటి వాడు ఈ ఒక్కడే. కనుక ఇలాంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చిన వెంటనే యేసు ప్రభు ఏం చేశాడు? సరే, నీ కళ్ళు తెరవబడ్డాయి, నువ్వు వెళ్ళు అని చెప్పాడా? బహుశా గుడ్డోడు కనుక ఏం చేయలేకపోయాడు. యేసు ప్రభు ఏం చేశాడంటే అక్కడ మన తీసుకొని దాంట్లో ఉమ్మిపోసి ఆ బురద తీసి గుడ్డోడి కళ్ళ మీద మూస్తున్నాడు. అదే మనకు కళ్ళు తెరవబడి ఉన్నాయనుకోండి, మనం అలాగే బురద చేసి బురదను తీసుకొని మన కళ్ళ మీద పూసుకుంటే పూసుకోవటానికి ఇష్టపడతామంటారా? కనుక దేవుడు అలాగే చేశాడు. ఎందుకు అలాగే చేశాడు? ఉమ్మి అంటే చీపా కాస్ట్లీనా? మన్ అంటే చీపా కాస్ట్లీనా? చీపే. సాల్వేషన్ ఇస్ ఫ్రీ. అయితే యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉమ్మి వేసి బురద చేయడం అనేది, బురద అనేది ఆ మనుషునికి ఉచితం. వెళ్లి కడుక్కున్నాడు, వెళ్లి కడుక్కున్నాడు, స్వస్సు పొందాడు, చూపు వచ్చింది. ఆ తర్వాత ఈయన దగ్గరికి ఆ ఊర్లో ఉన్న ఫిలాసఫర్స్, థియాలజియన్స్, రిలీజియస్ లీడర్స్ అందరూ వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి అన్నారు, ఏంటే నీ కళ్ళు ఎలా తెరవబడ్డాయి నాకు తెలియదు. అదే నీకు తెలియదా ఏంటి? యేసు అనే ఒక వ్యక్తి వచ్చినాడు, ఆయన వచ్చి నా కళ్ళ మీద బురద పూసాడు, వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. కడుక్కున్న నా కళ్ళు కనబడుతున్నాయి. ఆ తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఇంకా సంభాషణ మాట్లాడుతూ వచ్చినారు. ఎంతో లాజికల్ గా, ఎంతో రీజనబుల్ గా మాట్లాడతారు. అయితే ఈ గుడ్డివాడు అన్నాడు, ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దిస్ లాజిక్ అండ్ రీజనింగ్ అండ్ ఫిలాసఫీ అండ్ రిలీజియన్. ఐ నో వన్ థింగ్, వన్స్ ఐ వాజ్ బ్లైండ్ బట్ నౌ ఐ సీ. ఈ తర్కము, వితర్కము, వాదము, వితండాలు ఇవన్నీ నాకేం తెలియదు. ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూస్తున్నాను. బైబిల్ ఏం రాయబడిందంటే, వారు వానిని వెలవేసిర్రి. వెలివేసిన వెంటనే ఏం జరిగింది? యేసు వానిని కనుగొని వాని దగ్గరికి వచ్చి. ఆ ఊర్లో ఎంతో మంది ఉన్నారు. మరి యేసు ప్రభు వారందరి దగ్గరికి ఇక్కడ అంటే ప్రత్యేకంగా జీవించాలని కోరుకున్న వ్యక్తిని లోకము, సమాజము, కుటుంబము వెలవేస్తుంది. అంటే ఇంట్లో నిన్ను బయటకు పంపిస్తారని కాదు, నిన్ను అన్ని విషయాల్లో పక్కన పెడతారు. నీతో ఏది సంప్రదించరు, నిన్ను ఏ కార్యాలకు ఆహ్వానించరు, నిన్ను వారితో పాటు సమానమైన వ్యక్తిగా భావించరు. మీ కుటుంబంలో కావచ్చు, మీ కులంలో కావచ్చు, మీ వీధిలో కావచ్చు, మీ ఊర్లో కావచ్చు, మీ కాలేజీలో కావచ్చు, మీ హాస్టల్లో కావచ్చు, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడైనా కావచ్చు, విల్ బి డిస్కార్టెడ్. నీవు త్రోసివేయబడిన పనికిరాని వ్యక్తిగా చేయబడతా. అప్పుడు బైబిల్ ఏం రాయబడిందంటే, యేసు వానిని వెతుకుచు వాని వద్దకు వచ్చి. ఓ వాట్ బెస్ట్ ఫ్రెండ్ ఈ గాట్. చూపు వచ్చిన తర్వాత ఎంత మంచి స్నేహితుడు ఈ గుడ్డివానికి దొరికాడు. ఇంత దాకున్న స్నేహితులంతా యేసు ప్రభు స్నేహంతో సమానమైన వారా? ఇందాక బహుశా డబ్బులు తీసుకుని వెళ్లి పాడు చేసే స్నేహితులు ఉన్నారేమో, ఇంతదాకా ఈ వ్యక్తిని వాడుకునే స్నేహితులు ఉన్నారేమో. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఈయనకు స్నేహితుడిగా అయ్యాడు. మన క్రైస్తవ జీవితంలో ఇలాంటి స్థితిలో దేవుడు మనల్ని కట్టాలని కోరుచున్నాడు. కనుక మత్తయి సువార్త 16:18 దేవుడు మనం సంఘంగా కట్టక మునుపు మనం ప్రత్యేకించాలని కోరుచున్నాడు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మన దృష్టికి తీసుకురాబడ్డాయి. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సెపరేషన్, ప్రత్యేకముగా ఉండుట. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును కూడా ప్రత్యక్ష గుడారముగా నిర్మించడానికి పూర్వము ఐగుప్తులో నుండి వారిని బయటికి తెచ్చాడు. వారు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో వచ్చిన తర్వాత మాత్రమే దేవుడు కొండ మీద మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని గురించిన ప్రత్యక్షత అనుగ్రహించినాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించాలన్న ప్రత్యక్షత మాత్రం మోషేకు దేవుడు ఐగుప్తులోనే ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు ఉండాలనే ప్రత్యక్షత మాత్రం దేవుడు మోషేకు కొండ మీద ఇచ్చాడు. ఐగుప్తు ప్రత్యక్షత రక్షణ ప్రత్యక్షత, కొండ మీద ప్రత్యక్షత సంఘం యొక్క ప్రత్యక్షత. కనుక మనం ఐగుప్తులో నుండి బయటకు వస్తేనే దేవుడు సంఘ ప్రత్యక్షత లోనికి మనల్ని నడిపిస్తాడు. ఐగుప్తులోనే ఉండి సరే 3 రోజులు వెళతాము, ఆ తర్వాత బలులు అర్పిస్తాము, దేవుణ్ణి సేవిస్తాము, ఆ తర్వాత ఏం చేస్తారని దేవుడు ముందే బ్లూ ప్రింట్ ఇవ్వడు. మీరు 3 రోజులు బయలుదేరి వెళ్లి బలులు అర్పించి దేవుణ్ణి సేవించిన తర్వాత ఏం చేయాలో దేవుడు తెలియజేస్తాడు. అది ఇశ్రాయేలు జీవితంలో జరిగింది. కనుక ఇప్పుడు 3వ మెట్టులోనికి మనం వస్తే మత్తయి సువార్త 16:13 నుండి 20 దాకా దేవుడు తన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు మనం సంఘంగా కట్టక మునుపు మనం ప్రత్యేకించాలని కోరుతున్నాడు. రెండు ప్రాముఖ్యమైన విషయాలు మన దృష్టికి తీసుకురాబడ్డాయి. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండవది సెపరేషన్, ప్రత్యేకముగా ఉండుట. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలును కూడా
ప్రత్యక్ష గుడారముగా నిర్మించడానికి పూర్వము ఐగుప్తులో నుండి వారిని బయటికి తెచ్చాడు. వారు ఐగుప్తులో నుండి ఎర్ర సముద్రం దాటి అరణ్యములో వచ్చిన తర్వాత మాత్రమే దేవుడు కొండ మీద మోషేకు ఆ ప్రత్యక్ష గుడారాన్ని గురించిన ప్రత్యక్షత అనుగ్రహించినాడు. ఇశ్రాయేలీయులు దేవుణ్ణి సేవించాలన్న ప్రత్యక్షత మాత్రం మోషేకు దేవుడు ఐగుప్తులోనే ఇచ్చాడు. ఇశ్రాయేలీయుల మధ్యలో దేవుడు ఉండాలనే ప్రత్యక్షత మాత్రం దేవుడు మోషేకు కొండ మీద ఇచ్చాడు. ఐగుప్తు ప్రత్యక్షత రక్షణ ప్రత్యక్షత, కొండ మీద ప్రత్యక్షత సంఘం యొక్క ప్రత్యక్షత. కనుక మనం ఐగుప్తులో నుండి బయటకు వస్తేనే దేవుడు సంఘ ప్రత్యక్షత లోనికి మనల్ని నడిపిస్తాడు. ఐగుప్తులోనే ఉండి సరే 3 రోజులు వెళతాము, ఆ తర్వాత బలులు అర్పిస్తాము, దేవుణ్ణి సేవిస్తాము, ఆ తర్వాత ఏం చేస్తారని దేవుడు ముందే బ్లూ ప్రింట్ ఇవ్వడు. మీరు 3 రోజులు బయలుదేరి వెళ్లి బలులు అర్పించి దేవుణ్ణి సేవించిన తర్వాత ఏం చేయాలో దేవుడు తెలియజేస్తాడు. అది ఇశ్రాయేలు జీవితంలో జరిగింది. కనుక ఇప్పుడు 3వ మెట్టులోనికి మనం వస్తే మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనము దాకా దేవుడు తన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. శాంక్చురీ, పరిశుద్ధ స్థలము, దేవుని సంఘము. ఎవరి దేవుని యొక్క సంఘం అనుభవంలోనికి రాగలరు? మొదటి 2 మెట్లలో ఉన్నవారు. మొదటి మెట్టు ఏంటి? రక్షణ. 2వ మెట్టు ఏంటి? ప్రత్యేకించబడిన అనుభవం. ఈ 2 మెట్లలో ఉన్నవాళ్ళు ఇప్పుడు 3వ మెట్టు అయిన దేవుని సంఘముగా కట్టబడే స్థితిలోనికి వారు రాగలరు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మగధాన్య ప్రాంతం నుండి ఫిలిప్పుదైన కైసర్ రాకెళ్ళాడు దేవుని యొక్క ప్రత్యక్షత గురించి తెలియచేయడానికి. ఇది మీరు గమనించాలా. ఇది పాత నిబంధనలు ఇశ్రాయేలు యొక్క చరిత్రకు పోలికగా ఉంది. ఇశ్రాయేలుకు దేవుడు అరణ్యములో ఉన్నప్పుడే ప్రత్యక్ష గుడారాన్ని గురించిన అనుభవంలో ఇచ్చినాడు. అందుకే యేసు ప్రభు మగధాన్య ప్రాంతంలో ఉన్నప్పుడే రక్షణ గురించి, వేరు కలిగి ఉండుట జీవితాన్ని గురించి తెలియజేశాడు. కానీ అక్కడే తన యొక్క సంఘాన్ని కట్టే ప్రత్యక్షత వారికి తెలియచేయలేదు. మరి ఎక్కడ తెలియజేశాడు? దాదాపు 30 మైళ్ళు దూరం నడిచిపోయాడు. బహుశా ఆ సముద్రములో దోణిలో ప్రయాణం చేసి ఆ తర్వాత ఫిలిప్పుదైన కైసరికి కొద్ది దూరం నడిచి వెళ్ళాడేమో మనకు తెలియదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏంటి మాట్లాడాడు? నన్ను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అప్పుడు 14వ వచనంలో చెప్పారు, కొంతమంది నీవు యోహాను అని ఎందుకన్నారు? యోహాను దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి భూమి మీద జన్మించిన వాడు బాప్తిస్మిచ్చి యోహాను. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి భూమి మీద జన్మించాడని ప్రజలు గుర్తించినారు. రెండవది యోహాను అని ఎందుకన్నారు? యోహాను దేవుని యొక్క వాక్యాన్ని గురించి కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూమి మీద 3.5 సంవత్సరాల పరిచయ కాలంలో ఇదే మాటలో ప్రకటించినాడు. కాలం సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. యోహాను అని యేసు ప్రభుని ఎందుకన్నారు? యోహాను చాలా ఖండితంగా, కష్టంగా, ముక్కుసూటిగా మాట్లాడినాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించగలవాడు ఎవడు? అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా అన్నాడు, శాస్త్రులను పరిశీలన చూసి, ధర్మశాస్త్రోపదేశం చూసి వ్యభిచారులని చెడ్డతరం వారులారా. ఈ పరిస్థితులన్నింటిని బట్టి వారికి అర్థమైంది, ఈయన బాప్తిస్మిచ్చి యోహాను. ఇంకా కొంతమంది ఏమన్నారంట? ఈయన కొందరు ఏలియా అని అన్నారు. ఎందుకు ఏలియా అన్నారు యేసు ప్రభుని? బహుశా ఏలియా యొక్క లక్షణాలు యేసు ప్రభులో కనిపించినాయేమో. ఏలియాకున్న లక్షణాలు ఏంటి? దేవుడే హౌ లాంగ్ యూ ఆల్ బిట్వీన్ 2 ఒపీనియన్స్ కమ్ ఫోర్త్. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్యలో ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయన మీరు సేవించాలని సవాలు విసిరాడు. యేసు ప్రభు కూడా అంతే. ఆయన ప్రసంగిస్తున్న దినాల్లో తన యుద్ధకు వచ్చిన శాస్త్రులను, పరిశీలన, ధర్మశాస్త్రోపదేశకులను ఉద్దేశించి దేవుని యొక్క వాక్యాన్ని ఖరాఖండిగా బోధించినాడు. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఏలియా కర్మేలు కొండ మీద అగ్ని కురిపించినాడు. యేసు ప్రభువు కూడా భౌతికమైన అగ్ని కాకుండా ఆత్మ సంబంధమైన అగ్నిని ఆ దినాల్లో ఉన్న ప్రజల మీద కుమ్మరించినాడు. ఏలియా సముద్రాన్ని పాయలుగా చేయగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా సముద్రం మీద నడిచాడు. ఏలియా తిరిగి పైకి ఆరోహణమయ్యాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తిరిగి పైకి ఆరోహణం అయిపోతున్నాడు. దీనిని బట్టి ప్రజలు ఏమన్నారు? ఈయన ఏలియా అన్నారు. అవునా కాదా? ఇవన్నీ కరెక్టే కదా. యేసు ప్రభు యోహాను యొక్క అద్భుత కార్యాలు చేసి, యోహాను జీవితంలో ఉన్నట్టు యేసు ప్రభు జీవితంలో ఉన్నాయి. ఏలియా జీవితంలో ఉన్నట్లు యేసు ప్రభు జీవితంలో ఉన్నాయి. కొందరు ఏమన్నారు? ఇర్మియా అన్నారు. ఇది ఇర్మియాకి ఏలియాకి చాలా తేడా ఉంటది. ఇర్మియా ఏంటంటే మనిషిని ముక్కుసూటిగా ఎదుర్కొన్నవాడు. ఇర్మియా ఎలాంటి వాడంటే దేవుని యొక్క కార్యాల కొరకై దేవుని ప్రజలు చెడిపోయినప్పుడు, యెరూషలేము పాడైపోయినప్పుడు వారి విషయమే సంతాపపడి ఏడ్చినవాడు. ద వీపింగ్ ప్రాఫిట్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు ఇర్మియాను. పాత నిబంధన గ్రంథంలో ఏడ్చే ప్రవక్త అని ఇర్మియాకి పేరంట. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఏంటంటే పాత నిబంధనల ప్రవక్తలు
యాజకులు, బోధకులు, నాయకులు అందరికంటే చాలా ప్రభు కొరకు ఘోరమైన కష్టాల గుండా వెళ్ళిన ప్రవక్త ఇర్మియా అంట. యేసు ప్రభు జీవితం కూడా అలాగే ప్రజలు చూశారు. అయ్యో, చాలా పేదవాడిగా జన్మించాడు, పేద ఇంట్లో పుట్టాడు, పేదవాడిగా జీవిస్తున్నాడు, ఆయన వస్త్రాలు చూడు పేదగా కనిపిస్తున్నాయి, ఆయన భోజనం చూడు పేదగా కనిపిస్తుంది, ఆయన సంచారం చేసే స్థలాలు చూడు పేదరికంలో ఉన్నాయి, ఆయన మాట్లాడే మాటలు మాత్రమే దైవికంగా ఉన్నాయి కానీ మిగతాదంతా పేదరికంగా కనిపిస్తుంది. కనుక ఆయన కన్నీరుగా విలిపించి ఏడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, రాత్రింబగళ్ళు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి మానక జాగరణలతోనూ ఉపవాసంతోనూ తన మరణం నుండి విడిపించగల దేవునికి మొరపెడుతున్నాడు. భవిష్యత్ దీని అంతటి చూసి ప్రజలు ఆయన ఏమనుకున్నారు? ఇర్మియా అనుకున్నారు. ఈ మధ్యాహ్నం నువ్వు యేసుప్రభుని గురించి ఏమనుకుంటున్నావు? ఆయన యోహాను అనుకుంటున్నావా? ఆయన ఏలియా అని అనుకుంటున్నావా? ఆయన ఇర్మియా అని అనుకుంటున్నావా? ముగ్గురు గొప్పవాళ్లే. అయితే ప్రభువు యోహాను కాదు, అయితే ప్రభువు ఏలియా కాదు, అయితే ప్రభు ఇర్మియా కాదు. ఎంతో మంది యోహాన్లైనా కూడా యేసు ప్రభుకు సమానం కాదు, ఎంతో మంది ఏలియాలైనా యేసు ప్రభుకు సమానం కాదు, ఎంతో మంది ఇర్మియాలైనా యేసు ప్రభుకు సమానం కాదు. ఈ యోహాను ప్లస్ ఏలియా ప్లస్ ఇర్మియా ఈ ముగ్గురైనా కూడా యేసు ప్రభుకు సమానం కాదు. అందుకే యేసు ప్రభు ఈ జవాబుతో ఇష్టపడలేదు. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులకు ప్రశ్న వేశాడు. యేసు ప్రభు 3.5 సంవత్సరాల్లో శిష్యులకు 5 ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. హూమ్ డు యు థింక్ దట్ ఐ యామ్? నేనెవడు అని మీరు అనుకుంటున్నారు? ఇది మొదటి ప్రశ్న. యేసు ప్రభు శిష్యులకు వేసిన రెండవ ప్రాముఖ్యమైన ప్రశ్న 16:26లో రాయబడింది. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న యెడల వానికేమి ప్రయోజనము? యేసు ప్రభు వేసిన మూడవ ప్రశ్న మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. నా వస్త్రమును ముట్టినది ఎవరు? యేసు ప్రభు శిష్యులకు వేసిన 4వ ప్రాముఖ్యమైన ప్రశ్న యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా? యేసు ప్రభు శిష్యులకు వేసిన ఆఖరి ప్రాముఖ్యమైన ప్రశ్న యోహాను సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. పిల్లలారా, మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా? ఈ 5 ప్రశ్నలు మరొకసారి జ్ఞాపకం చేస్తా. ఈ ప్రశ్నలు మన క్రైస్తవ జీవితాన్ని కొంత ప్రోత్సాహపరచడానికి ఉపకరించేవి. అందుకే యేసుప్రభు శిష్యులకి 5 ప్రశ్నలు వేశాడు. మొదటి ప్రశ్న ఏంటి? నన్ను గురించి లేదా మీరు ఏమనుకొనుచున్నారు? రెండవ ప్రశ్న ఏంటి? ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే యెడల వానికి ఏమి ప్రయోజనము? సాధారణంగా ఈ రెండవ ప్రశ్న మనం సువార్తలో చెప్తుంటాం. ఇది సువార్త కాదు, నీకు నాకే అవసరం. సువార్తలకు వెళ్ళి ఒకళ్ళు లోకమంతా సంపాదించుకుని వాన ప్రాణమును పోగొట్టుకునే వాళ్ళ వానికి ఏం ప్రయోజనము అంటే మంచి సమాధి వస్తుందండి అని చెప్తారు. ఇది కాదు, ఇది మనం వాళ్ళకి చెప్పాల్సింది. ఇది మన కాంటెస్ట్ యేసు ప్రభు మాట్లాడారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము యేసు ప్రభు శిష్యులకు యేసు ప్రభుతో జరిగిన ప్రముఖమైన సంభాషణ గ్రంథస్థం చేయబడింది. మూడో ప్రశ్న లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో గమనించవచ్చు. నా వస్త్రములు ముట్టినదెవరు? విశ్వాసులు కనీసం 2 రకాలుగా ఉంటారు. మొదటి రకం ఏంటంటే టెస్టింగ్ బిలీవర్స్. రెండవ రకం ఏంటంటే టచింగ్ బిలీవర్స్. మూడవ రకం ఏంటంటే టీచింగ్ బిలీవర్స్. నాలుగవ రకం ఏంటంటే టీజింగ్ బిలీవర్స్. ఐదవ రకం ఏంటంటే టెంప్టింగ్ బిలీవర్స్. ఇంకోసారి చెప్పమంటారా? 5 రకాలైన విశ్వాసులు. సరే, మొట్టమొదటి 2 ప్రాముఖ్యమైన మనం ఆలోచిస్తాం. మొదటిది ఏంటంటే టెంప్టింగ్ బిలీవర్స్. రెండవ ప్రాముఖ్యమైనది ఏంటంటే టచింగ్ బిలీవర్స్. ప్రభువును మనం శోధిస్తూ ఉన్నామా? అంతదాకా వచ్చినారు పరిసయ్యులు, శాస్త్రులు లేదా సద్దుకాయలు. వారు యేసును శోధించుచూ అడిగారు. మనము ఎలాంటి బిలీవర్స్? శోధించే బిలీవర్సా? టచింగ్ బిలీవర్స్. ఆయన నేను ముట్టుకుంటే చాలు,
ఆయన నేను తాకితే చాలు, ఆయన స్పర్శ దగ్గరుంటే చాలు, ఆయన పాదములు పట్టుకుంటే చాలు, ఆయన చెయ్యి నా పాడి మీద ఉంచితే చాలు, ఆయన నా బిడ్డల్ని ఎత్తుకొని ముద్దాడితే చాలు, ఆయన చెయ్యి నా కన్నుల మీద పూస్తే చాలు, ఆయన చెయ్యి నా చెయ్యిని పట్టుకొని లేపితే చాలు. ఇది టచింగ్ బిలీవర్స్. నన్ను ముట్టుకున్నదెవరు? ఇప్పుడు ప్రభువును మనం ముట్టుకుంటున్నామా, శోధిస్తున్నామా? ముట్టుకోవటానికి చాలా కష్టం, అంత తేలిక కాదు. ఏం ముట్టుకోవాలంటే ఎంత ప్రయత్నం చేసింది? ఎంతో ప్రయత్నం చేసింది, ఎక్కడో తిరిగింది, ఎవరితో బహుశా ట్రై చేసిందేమో. మొత్తానికి ఇంటర్వ్యూ దొరకడం ఆమె కుదరలేదు, అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఎలాగైనా సరే ఆమె నేరుగా సందు చేసుకుని అటు ఇటు యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనక నుండి ఆయన వస్త్రపు చొక్కాయిని పట్టుకున్న సంగతి మనకు తెలుసు. మనం ప్రభువును ముట్టుకోవాలి, ప్రభువును పట్టుకోవాలని ప్రభువు కోరుచూ ఉన్నాడు. 4వ ప్రశ్న, మీరును వెళ్ళిపోవాలని కోరుచున్నారా? అప్పుడు యేసు ప్రభు వారికి యోహాను సువార్త 6వ అధ్యాయంలో దాదాపు 70 మంది శిష్యులు ఉన్నారని బైబిల్ పండితుల అభిప్రాయం. యేసు ప్రభు మాట చెప్పాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగబడి నిత్య జీవం గలవాడు, అంత్యదినాన్ని నేను వాడిని లేపేదను. ఆ శిష్యుల్లో వారు అనుకున్నారు, మనం యేసు ప్రభు శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగితే మనం నరమాంసభక్షకులు అవుతాం కదా, మనకు మానశిక్ష ఉంది కదా, అదే మానశిక్ష విధిస్తే మన శవాలను తీసుకెళ్లి మన ఊరు వెలపట పాత పెడితే, మన సమాధులకు సున్నం కొడితే ఊరిలోకి వచ్చేవాళ్ళు, ఊరిలో నుండి బయటికి వెళ్లేవాళ్ళు మన సమాధులు చూసి అయ్యో పలానా వాళ్ళు నరమాంసభక్షకులయ్యారు, అందుకే ఈ ఘోరమైన మానవ వారికి సంభవించిందని మనం ఇతరులకు సామెతకు నిందకు ఆస్పదం అవుతాం కదా, మనం ఆయన శరీరాన్ని ఎందుకు తినాలి, ఆయన రక్తాన్ని ఎందుకు తాగాలని ఆయన మాట విని అనేకులు వెనుదిరిగిపోయారు. ఇప్పుడు యేసు ప్రభుతో 12 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఎంతమంది వెనుక తిరిగిపోయారు? 70 మందిలో 58 మంది వెనుదిరిగిపోతే 12 మంది మిగిలి ఉన్నారు. వెనక్కి తిరిగిపోయింది మెజారిటీనా, మిగిలింది మెజారిటీనా? మిగిలింది మైనారిటీ, వెనక తిరిగిపోయింది మెజారిటీ. కానీ యేసు ప్రభు దగ్గర మిగిలేదంతా మైనారిటీ మిగులుతుంది, తక్కువ శేషము. దాన్ని బైబిల్ భాషలో చెప్పాలంటే శేషము అంటారు. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ళంతా వెళ్ళిపోతుంటే యేసు ప్రభు ఎందుకయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మీకేం కావాలో రండి రండి అని వాళ్ళని విలువలేదు. జీసస్ ఇస్ ద పర్ఫెక్ట్ మోడెస్ట్ మ్యాన్. దేవుడు చాలా నమ్రత కలిగిన వాళ్ళు. వచ్చేవాళ్ళని రమ్మంటాడు, పోయేవాళ్ళని ఏమన్నాడు. మనమైతే వచ్చేవాళ్ళని రావద్దంటాం, పోయేవాళ్ళని పోవద్దంట. మనకి రకరకాల మన గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది అనుకోండి. యేసుక్రీస్తు ప్రభు చాలా మర్యాద కలిగిన వ్యక్తి, అందుకని ఆయన వెళ్లే వారిని గురించి వెళ్ళమని చెప్పలేదు, వారే వెళ్ళిపోయారు. మిగతా 12 మందిని చూసి యేసు ప్రభు అన్నాడు, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా? దట్ క్వశ్చన్స్ కమ్స్ ఫ్రమ్ ద బాటమ్లెస్ డెప్త్స్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఆ ప్రశ్న యేసు ప్రభు యొక్క హృదయాంతరంగములో నుండి బయటికి వస్తున్న మాట. మీరును వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు మీరు ఒకటేనా? వాళ్ళ పిలుపు మీ పిలుపు ఒకటేనా? వాళ్ళ క్రయము మీ క్రయం ఒకటేనా? మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా? ఎక్కడికి వెళ్ళగలం ప్రభువా? నీవే నిత్య జీవపు మాటలు కలిగినవాడు. దేవుడికి ఖచ్చితంగా అలాంటి వాళ్ళకు కావాలి. అలాంటి వారి ద్వారా అపోస్తుల కార్యములో ఆశ్చర్యకరమైన సంగతులు జరిగించినట్లు మనకు పరిచయం. దేవుడు తన సంఘాన్ని నిర్మించాలంటే ఈ 5 ప్రశ్నలకు జవాబు ఉండాలా. మొదటి ప్రశ్న, నన్ను గురించి మీరేమనుకుంటున్నారు? రెండవ ప్రశ్న, ఒకడు సర్వ లోకమంతే సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? మూడవ ప్రశ్న, నా వస్త్రములు ముట్టిన దేవుడు. నాలుగవ ప్రశ్న, మీరునో వెళ్ళిపోవాలని ఉన్నారా? ఐదవ ప్రశ్న, ఆఖరి ప్రశ్న, పిల్లలారా మీ యొద్ద భోజనమునకు ఏమైనా ఉన్నదా? దేవుడి 5 ప్రశ్నల ద్వారా ఆ 12 మంది శిష్యులైన వారిని తాను నిర్మించే సంఘము కొరకై సాధనాలుగా సిద్ధపరుస్తూ వచ్చినాడు. అది వారికి సువార్తలు అర్థం కాలేదు, కానీ అపోస్తుల కార్యములో అనుభవములో నీకు వచ్చింది. దేవుడు ఈ దినాల్లో మనల్ని కూడా కడుతున్నాడన్న సంగతి మనకి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఆ తర్వాత మనం తెలుసుకుంటా. ఇప్పుడు ఈ 5 ప్రశ్నల్లో మనం ఏ ప్రశ్న దగ్గర ఉన్నాం? మొదటి ప్రశ్న దగ్గరే దేవుడు అన్నాడు, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంఘమును కట్టుదురు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు.
ఈ మొదటి ప్రశ్నకే మనం సరైన జవాబు ఇవ్వగలిగితే, సరైన ప్రత్యక్షతలో మనం ఉండగలిగితే, దేవుడు మన జీవితాల్ని తన యొక్క సంఘములో ఉండి కట్టడానికి సిద్ధహస్తుడన్న సంగతి మనం గుర్తించాలి. మొదటి ప్రశ్నకు thou art the Christ, the Son of living God, నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అనే ప్రత్యక్షత మనకు లేకపోతే, నీవు యోహానువు, నీవు ఏలియావు, నీవు ఇర్మియావు, నువ్వు ప్రవక్తలలో ఒకడివి అనే ప్రత్యక్షత మనకున్నంత కాలము మనము దేవుని సంఘముగా కట్టబడలేము. ఈ మాట మీరు గమనించాలని నేను కోరుతున్నాను. యేసుప్రభు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆయన మంచి మాటలు చెప్తాడండి, ఆయన ప్రార్థనకి జవాబులు ఇస్తాడండి, మా ఇంట్లో ఎన్నో మహిమలండి. అందుకేనండి ఆయన ఫోటో చూడండి, మా ఇంట్లో ఒక్కటి వేలాడదీస్తున్నాము. ఆయన గోడకే వేలాడదీయబడ్డాడు, హృదయంలోకి వస్తేగా. యేసుప్రభు గోడ మీద ఉండే దేవుడు కాదు, యేసుప్రభు గుడిలో ఉండే దేవుడు కాదు, యేసుప్రభు అటు ఇటు ఫోటోల్లో ఉండే దేవుడు కాదు, యేసుప్రభు హృదయంలో ఉండే దేవుడు, యేసుప్రభు నడిపించే నాయకుడు, ఆయన సజీవుడైన దేవుడు, ఆయన సదాకాలం ఉండే దేవుడు. మనల్ని సంఘంగా కట్టాలని కోరుతున్నప్పుడు మన యొక్క గ్రహింపు ఎలాగుంది? మనం ఈ గ్రహింపులోనికి వచ్చామా? ఈ తాత్పర్యంలోనికి వచ్చినామా? ఈ ప్రత్యక్షతను ఆధారం చేసుకుని దేవుడు వారి జీవితాల్లో ఇంకా ముందుకు సాగిపోవాలని కోరుతూ వచ్చినాడు. 4వ ప్రాముఖ్యమైన మెట్టు మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21 నుండి 23 దాకా దేవుడు ఇంకొక సంగతిని జ్ఞాపకం చేశాడు. 21వ వచనం, మత్తయి 16:21. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్లి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచి అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచే మొదలు పెట్టగా. సఫరింగ్ ఎప్పటి నుండి? ఎప్పుడైతే దేవుని యొక్క సంఘములోనికి మనం వస్తామో, దేవుడు మనల్ని కట్టడం ఆరంభిస్తాడో ఏమైతాయి? అనేక హింసలు కలుగుతాయి, అనేక శ్రమలు కలుగుతాయి. అంతదాకా ఎందుకు కలగలేదు? ఒక ఊరికి వలపట్టు ఒక రాయి ఉందనుకో, ఒక పెద్ద కొండ ఉంది. కొండలంటే మీ వైపు తెలియదు అనుకోండి, విచిత్రంగా చూడవచ్చు. మా వైపు కొండలంటే చాలా విస్తారంగా ఉంటాయి, ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఆ కొండలో ఆ రాయి ఉన్నంత దాకా దానికి ఏం హింస లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. దాన్ని ఎప్పుడైతే తీసుకుని వచ్చి ఒక కట్టడంగా కట్టాలనుకుంటారో అప్పుడు దానికి కష్టం. ఏం కష్టం? దాని మీదకి ఉలి వస్తుంది, దాని మీదకి సుత్తి వస్తుంది, దాని మీదకి డబ్బలు వస్తాయి, దాన్ని ఒక చక్కటి పద్ధతిలో మలవాల్సి వస్తుంది, దాన్ని ఒక ప్లేస్లో పెట్టాల్సి వస్తుంది, దానికి చేయవలసిన కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తాయి. అంతదాకా అది స్వేచ్ఛగా ఉంది, రక్షించబడ్డావు, స్వేచ్ఛగా ఉన్నావు, ఇష్టం వచ్చినట్లు వెళ్ళావు, బాగానే ఉంది. అయితే ఇప్పుడు రక్షించబడిన తర్వాత, ప్రత్యేకించబడిన తర్వాత, దేవుని సంఘంగా వచ్చిన తర్వాత ఏం చేస్తావు? దేవునికి నిన్ను తీసుకొని కట్టడానికి సర్వాధికారం ఉంది కనుక దేవుడు సజీవమైన రాయి అయిన నిన్ను తీసుకొని కట్టడానికి ఆరంభిస్తాడు. ఈ మాటలు యేసు ప్రభు శిష్యులకు తెలియజేస్తున్నాడు. సఫరింగ్, శ్రమలు. ఈ మాట చెప్పిన వెంటనే పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఇది నీకు దూరం అవునుగాక. ఇఫ్ దెర్ ఈజ్ నో సఫరింగ్ దెర్ ఈజ్ నో శాంక్చురీ. శ్రమ లేకుండా సంఘము లేదు. అపోస్తుల కార్యములో శ్రమలు కలిగిన దాన్ని బట్టి సంఘము విస్తరించింది. సంఘాలు విస్తరిస్తూ, శ్రమలు విస్తరించకొలది సంఘాలు విస్తరిస్తూ వచ్చినాయి. అందుకే సంఘంలో బలమైన వాళ్ళు ఎవరు? మామూలు బాగా భోజనం చేసేవాళ్ళు అనుకుంటున్నారా? పాటలు పాడేవాళ్ళ? ఎవరు బలమైన వాళ్ళు? ఎవరు శ్రమల్లో నిలబడగలుగుతున్నారు? వారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రభు కొరకు స్తంభాలుగా ఉంటారు. అందుకే అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం రాసేటప్పుడు శ్రమ పొందే స్మరణ సంఘాన్ని గురించి రాస్తూ ఉన్నాడు. కానీ శ్రమ పొందే సంఘాలు దేవుని మందిరావరణంలో స్తంభాలుగా నిలువబడతాయి. ఇప్పుడు ప్రభు అన్నాడు, సాతానా నా వెనుకకు పో. అంతకుముందు ప్రత్యక్షతలోనికి వచ్చిన పేతురు సాతాను కాదు. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, దేవుడే నీకు ప్రత్యక్షత ఇచ్చినాడు, రక్తమాంసం నీకు ఇది బయలుపరచలేదు. ఇప్పుడు ఏమైపోయాడు? ఈ ధన్యుడైన సీమోను, ధన్యుడైన పేతురు ఇప్పుడు సాతానుడు అయిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి అంతము దాకా ప్రేమించాడు. అంతకుముందు వచ్చిన వాళ్ళు ఏం చేశాడు? పరలోకపు తాళపు చెవులు నీకు ఇయ్యబడ్డాయి. ఇచ్చేశాడు తాళపు చెవులు. ఎవరి చేతిలో ఉన్నాయి తాళపు చెవులు? పేతురు చేతిలో ఉన్నాయి. కింద వచ్చిన వాళ్ళకి వచ్చేటప్పటికి ప్రభువా, అది నీకు దూరం అవునుగా కంటే సాతానా నా వెనుకకు పో. పో అని వెంటనే సాతానా నీ చేతిలో ఎందుకు తాళపు చెవులు నాకు ఇచ్చేసేయన్నాడా?
సాధారణంగా మనమైతే ఏం చేస్తాం, మన పిల్లలకి ఏదైనా తాళపు చేలు కానీ డబ్బులు కానీ ఏదైనా ఇచ్చామనుకోండి, ఆ పిల్లలు బాగున్నప్పుడు సరైన మనం ఇస్తాం. వాడు పొరపాటున వెంటనే ఏదైనా తుంటరి పని చేస్తాడు అనుకో, వెంటనే మనం ఏం చేస్తాం, ఇచ్చేసే అడవులు, ఇచ్చేసే ఆ మొబైల్ ఫోన్, ఇచ్చేసే ఆ ఇన్స్ట్రుమెంట్ అంటాం కదా. కానీ దేవుడు పేతురు నీ దగ్గర ఉన్న తాళపు చేలు నాకు ఇచ్చేసేయి అన్నాడా? దేవుడు పేతురు కూడా ఇది నేర్పించాలని కోరుతున్నాడు. ఏంటంటే శ్రమ పొంది పరలోక రాజ్యంలో ప్రవేశించాల. అందుకని దేవుడు పేతురును ఈ శ్రమల మార్గంలో సిద్ధపరుస్తూ వచ్చినాడు. అందుకే మీరు గమనించినారో లేదో, మిగతా భక్తులు రాసిన పత్రికల్లో శ్రమ హింస అనే మాట కంటే పేతురు భక్తుడు రాసిందే మా పత్రికలో శ్రమ హింస అనే మాట ఎక్కువ వాడాడు. ఇంకా ఆయన ఏం రాశాడంటే అగ్ని వంటి మహాశ్రమలని రాశాడు. ఆ మాట నాకు తెలిసి బైబిల్లో వేరే గ్రంథకర్త ఎవరు రాయలేదు. అప్పుడు మీ విశ్వాసము సువర్ణం వలె బయట కనబడుతుంది. పేతురు దగ్గరికి వెళ్ళి మనం అడిగామనుకో, పేతురు నీకు అసలు మహాశ్రమలు అంటే ఎలాగ తెలుసు అంటే, అబ్బో యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు మహాశ్రమలే అనుకో. ఆ తర్వాత పేతురు తెలియకుండానే శ్రమలకు కొలిములో వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. పుటం వేయబడిన సువర్ణం వలె తిరిగి ప్రభు కొరకు సిద్ధపరచబడ్డాడు. ఈ అపోస్తుల కార్యములంతా పేతురు జీవితంలో లేకపోయింటే పేతురు శుద్ధ సువర్ణం వలె బయటకు వచ్చినవాడు కాదు. యోహాను సువార్తలో నుండి నేరుగా మనం పేతురుని తీసుకుని వచ్చి పేతురు పత్రికల్లో చూస్తే మనకు పేతురు పత్రికలు అంతా ఎదిగినట్టుగా కనిపించిందే కాదేమో. కనుక దేవుడు తన సంఘాన్ని మనం ఆత్మ సంబంధముగా స్థిరపరచబడి బలపరచబడటానికి వాడుకుంటున్నాడన్న సంగతి మరిచిపోకూడదు. కనుక ఇప్పుడు 4 మెట్లు మన గమనానికి తీసుకురాబడ్డాయి. మొదటిది సాల్వేషన్, రక్షణ. రెండోది సెపరేషన్, ప్రత్యేకముగా ఉండుట. మూడోది శాంక్చురీ, పరిశుద్ధ స్థలము లేదా సంఘము. 4వది సఫరింగ్, శ్రమలు లేదా హింస. 5వది మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఆ మాటలు రాయబడుతూ వచ్చినాయి. 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. ద కాస్ట్ ఆఫ్ ద డిసైపుల్షిప్, శిష్యరికం యొక్క క్రైమ్, సాక్రిఫైస్, సమర్పణ లేదా త్యాగం. 5 మెట్లు క్రైస్తవ జీవితానికి సోపానం. ఈ 5 మెట్లలోకి ఎవరు వస్తారో వారికి మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఈ 5 మెట్లలోకి రాని వాళ్ళకి మత్తయి సువార్త 17వ అధ్యాయం లేదు. అసలు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఏముందో మనకు తెలిస్తేగా దాని గురించి ఆలోచించుకోవటానికి. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో సమోన్నతమైన అనుభవం, రూపాంతర కొండ అనుభవం. యేసు ప్రభు పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే ఆ కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. వారెదుట రూపాంతరం చెందాడు. తన మహిమంతటిని వారికి చూపించినాడు. ఆ ప్రత్యక్షత, ఆ మహిమ శిష్యులు చూసిన తర్వాత వారు బోర్లవడే స్థితిలోనికి వచ్చినారు. ఆ వెలుగును వారు చూడలేకపోయారు. ఆ మేఘం వచ్చింది. మేఘంలో నుండి వారు మాట విన్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినండి. ఇది సంఘం యొక్క పరాకాష్ఠ అనుభవం. దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకుని వెళ్ళాలని కోరుతున్నాడు. పేతురు, యాకోబు, యోహానులు అయితే యేసు ప్రభు వారిని ఇజ్రాయెల్ దేశంలో ఉన్న రూపాంతర కొండ మీద చూచారు. ప్రస్తుత కాలం ముందున్న నీవు నేనైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ పరలోక స్థలంలో చూడనై ఉన్నాం. వారు కొండ మీద చూస్తే మనం పరలోకంలో చూస్తాం. వారు భూమి మీద చూస్తే మనం దేవుని యొక్క సన్నిధిలో చూస్తాం. వారు కొంతకాలమే చూస్తే మనం సదాకాలం చూస్తాం. వారు చూసిన తర్వాత తిరిగి వస్తే మనం సదాకాలం ఆయనతో ఉండే అనుభవంలోనికి మనం వస్తాం. ఈ అనుభవంలో మనల్ని దేవుడు కట్టాలని కోరుతున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కనుక పేతురు మిగతా శిష్యులకు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే ప్రబోధం ఏంటంటే, ఈ బండ కట్టే అనుభవంలోనికి రాకమునుపు రక్షణ ప్రత్యేకించబడ్డ అవసరం. ఈ కట్టబడే సంఘమనే అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏమవసరం? హింస, సమర్పణ అవసరం. ఈ 5 క్రైస్తవ మెట్లయితే క్రైస్తవాన్ని స్వీకరించేవారెక్కడా? క్రీస్తుని అంగీకరించేవారెక్కడా? ఈ 5 క్రైస్తవుని యొక్క మార్గాలైతే ఈ క్రీస్తు నాకు కావాలని చెప్పేవాళ్ళు ఎక్కడా? బహుశారదేమో. క్రైస్తవ్యం బయటికి కనిపించే ఆకర్షణీయం కాదు, అంతరంగంలో అనుభవించే ఓ అనుభవం. సంఘం దేవుడు ఆ అనుభవం ద్వారా మనల్ని తీసుకుని వెళ్ళే దేవుని యొక్క ఏర్పాటు.
ఆ ఏర్పాటులో దేవుడు వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా మనల్ని కట్టాలని కోరుచూ ఉన్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదను. ప్రార్థన.